నిన్ను నా వానిగా చేసుకొని ప్రత్యేకంగా నా వానిగా మాత్రమే స్వీకరించమని నన్ను అర్థిస్తున్నావు. ఇప్పటికే నేను నీవాడినయ్యాను. అయినప్పటికీ నీవు నిజంగా నావాడివి అయ్యేటట్లు చేయడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతి పనికి ఏది అంతమో దాన్ని అనుభవించాలని నీవు కోరుతున్నావని చెప్పవచ్చు. మొదట నాకు దైవం ప్రాప్తించాలి, ఆ తరువాత ఆయనను పూజించటం మొదలెడతాను అని ఒక అభ్యాసి చెప్పినట్లు ఉంటుంది. నీవు అన్వేషించే వస్తువు నీ వద్దకే వస్తున్నప్పుడు నీవు అసలు ఎందుకు ఆరాధించాలి? తన నిమ్నత్వాన్ని గుర్తించినవాడు మాత్రమే ఎత్తును అధిరోహించగలడు. నాకు నిజమైన అనుభవం కలగకపోతే నాకు పూర్తిగా నమ్మకం కలిగినట్లు చెప్పలేను అని నీవు నీ ఆలోచనా సరళికి అనుగుణంగా చెప్పటం సవ్యమే కావచ్చు. అందుకు దేనినైతే నీవు అన్వేషిస్తున్నావో దాని నిజమైన అనుభూతి కోసం అవసరమయ్యే వాటిని నీలో సృష్టించుకోవాలి.